అంత మనకే కావాలి, అంత మనమే తినాలి అని అనుకుంటే ఏ దందా నడవదు. మనం బతకాలి, మనతో పాటు ఇంకో నలుగురు కూడా బతకాలి అని అనుకుంటేనే అందరికి మంచి జరుగుతుంది. ఇగో గిదే కోరుకుంటున్నారు ఇప్పుడు సినిమా టాకీస్ లో ఓనర్లు. నిర్మాతలతోని పంచాది పెట్టుకుర్రు. ఆ పంచాది ఇప్పుడు మెగాస్టార్ దగ్గరికి పోయింది. మరిగా అక్కడ ఏమైంది చూడాలి కదా. చలో పాండ్ర చూసి చూద్దాం. నిర్మాతలకు ఎన్ని లాభాలు వచ్చినా సరే ఉత్త కిరాయి ఇచ్చి చేతులు దులుపుకుంటారు. ఇదెక్కడి న్యాయం అని సినిమా టాకీస్ల ఓనర్లు అంతా పంచాది పెట్టిండ్రు కదా. ఇక పంచాది ఆఖరికి మెగాస్టార్ చిరంజీవి సార్ దగ్గరికి పోయింది. రెండు దిక్కుల నడుమ పెద్ద మనుషులు ఎక్కుండి సారునే సమరస్యం చేయమన్నారట టాకీస్ల ఓనర్లు. ఇక అటు రామ్ చరణ్ హీరోగా చేసిన పెద్ద సినిమా నుంచే పర్సంటేజ్ పద్ధతి అమలు చేయాలి, లేకపోతే టాకీస్లలో సినిమాను ఆడియం అనేటాలకు మెగాస్టార్ కూడా రాంటి కూకొని మాట్లాడుకుందామని పిలిచిండాట. సోమవారం పొద్దుమీకంగా మంచిగానే నడిచింది మాట ముచ్చట. కావాల్సుకొని పెద్ద సినిమాని ఏం టార్గెట్ చేయలేదు, పర్సంటేజ్ కావాలని పోయి నడిచంతే అడుగుతున్నాం అన్నట్టు చెప్పిండ్రట టాకీస్ లో ఓనర్లు. అప్పుడు ఇస్తాం అనకుండా ఇచ్చేదేదో పెద్ద సినిమా నుంచే ఈయనరా అని అడిగినరాట. ఇక లోపల ఏమేమి నడిచిందో ఏం కథనో వాళ్ళ నోటంటనే ఈనుండ్రే. పర్సంటేజ్ విధానం మీద ఏదైతే జరుగుతుందో దాని గురించి చిరంజీవి గారికి ఎగ్జిబిటర్స్ తరఫున వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ చిరంజీవి గారికి కూడా ఈ ఎగ్జిబిటర్స్ నుంచి ఉన్న సమస్యలన్నీ అర్థం చేసుకున్నారు. సో వారు కూడా ఎగ్జిబిటర్స్కి మాట ఇచ్చారు. సో అందరితో మాట్లాడి ఫినిష్ చేద్దామని చెప్పారు. గాదా అన్నట్టు టాకీస్లో ఓనర్లకు ఏమేమి తిప్పలు ఉన్నదో అన్ని తీర్లు అడిగి తెలుసుకున్నాడట మెగాస్టార్. 2-3 దినాలలో పంచాయతీ దిగుతుంది అన్నట్టు చెప్తుండ్రు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే మంగళవారం నాడు నిర్మాతలంతా కలిసిపోయి రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ను కలుస్తారట. మరి అక్కడే ముచ్చట్లు నడుస్తాయో. పెద్ద సినిమా విడుదలకు తిప్పి కొడితే 10 దినాలు కూడా లేదు. మరి ఆ లోపు ఏం తేలుతారో చూడాలి.